హాయ్ గైస్, బిగ్ బాస్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ ఏం అవసరం లేదు, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. భరణి గాంధీ ఎగ్ టాపిక్ అని చెప్పేసి, లేదంటే హరిత హరీష్ది ఆ వీడియో టాపిక్ అని చెప్పేసి, మళ్ళీ ఇవే సేమ్ రెగ్యులర్ ఏమైతే వీకెండ్లో చూపెట్టిల్లో మళ్ళీ అవే ఉన్నాయి. సో అన్నీ సింగిల్ కాకుండా జస్ట్ ఓవరాల్గా హైలైట్ అయిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి టాప్ మోస్ట్ ఇరిటేబుల్ అనిపించింది ఏంటి అంటే హరిత హరీష్ టాపిక్. 3 days నుంచి ఫుడ్ తినలే అంటే నాకు ఆ వీడియో నచ్చలేదు, అందరు నా నుంచి నాకు అగేనెస్ట్ స్టాండ్ తీసుకున్నారు అది అని చెప్పేసి కొంచెం బాగా ఎమోషనల్ అయ్యాడు. అక్కడి వరకు ఆ నైట్ వరకు ఓకే, అంతేగాని దాన్ని ఎలాబరేట్ చేసి మళ్ళీ నామినేషన్ దాకా తీసుకొచ్చి ఆ నామినేషన్ డే అయిపోయినాక కూడా దాన్ని పొడిగించింది అన్నట్టు. సో జస్ట్ అంటే ఏం నడిచిందనంటే ఆయన మైండ్లో బయట ఎలా పోర్ట్రే అవుతుంది, అసలు మంచిగా ఉందా లేకపోతే బ్యాడ్ ఉందా, నా వైఫ్ ఉంది తనకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా అని ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పించి దాన్ని చేంజ్ చేసుకోవాలి, నేను నాకు వచ్చిన ముద్ర అనేది తీసేయాలి అనేది టోటల్గా మర్చిపోయాడు అన్నట్టు. అంటే మీన్స్ నాకు మొత్తం బిగ్ బాస్ అర్థమైంది, నాకు బిగ్ బాస్కి ఫ్యాను అది ఇదని చెప్పేసి అంటుండు కదా, కానీ అదేం లేకుండా నేను వెళ్ళిపోతా నన్ను ఇప్పుడు బిగ్ బాస్ పంపితే నేను వెళ్ళిపోతా అన్నట్టు. సో అది రాంగ్ అనిపించింది నాకు. సరే నామినేషన్ బ్యాక్ టు నామినేషన్ తీసుకుంటూ సరే అయితే ఇమాన్యుయల్ నామినేట్ చేసిండు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్ పాయింట్స్ తోటి నామినేట్ చేసిండు. ఈ ఇచ్చే ఏవైతే రియాక్షన్స్ ఉన్నాయో టోటల్ నాన్ సెన్స్. అంటే ఏవైతే పాయింట్ చెప్తాడో అది తీసుకోలేకపోతుండు, నువ్వే నా చెప్పేది, నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఇవే పాయింట్. ఒక్కరు అగెనెస్ట్ గా నాగార్జున గారు చెప్పినా కూడా నాకు హరిత హరీష్ కి నేను సపోర్ట్ అని చెప్పేసి నిలిచిన రీతు చౌదరి కూడా నామినేట్ చేసింది. అయినా కూడా ఆమెకు కూడా కొంచెం అంటే తిని కూడా చేసిందన్న ఆలోచన లేదు. నువ్వు చేస్తానవా, నువ్వు కూడా చేసినావా అని తన పైన కూడా నువ్వు వాళ్ళు ఎక్కువ తిన్నావు అది ఇది అని చెప్పేసి ఆమె ఏడుస్తుంటే ఏడ్చి సింపతి కొట్టుకోకు అది అని చెప్పేసి అంటాడు. ఈయన చేసింది అదే 2-3 days నుంచి ఫుడ్ తినకుండా అది ఇది చేసింది అదే, మళ్ళీ ఆమెకి చెప్తుండు నువ్వు ఏడ్చిన అది చేయకు అది ఇది అని చెప్పేసి. సో టోటల్ ఇరిటేబుల్ పర్సన్ అనిపించింది నాకు నామినేషన్స్ లా. ఏదైతే ఈ లేడీస్ అన్న టాపిక్ మీద ఇమాన్యుయల్ నామినేట్ చేసిండు, దానికి కౌంటర్ ఏమన్నా ఉంటే కౌంటర్ రిప్లై ఇవ్వాలి, అంతేగాని అదేం రిప్లై లేకుండా జస్ట్ అంటే నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పేసి వాయిస్ అనేది రేస్ అవ్వకుంటూ పోయిలు ఫేస్ టు ఫేస్ వచ్చి డైరెక్ట్ ఒర్రుకొని అని చెప్పేసి టోటల్ అని అంటే ఒక ఆర్గ్యుమెంట్ లో పాయింట్ ఉన్నదంటే పాయింట్ మాట్లాడాలి, అది లేకుండా అనిపించింది అన్నట్టు నాకు. ఆల్రెడీ ఇవే అంటాలని తెలుసు, నీ దగ్గర ఒక పాయింట్ ఉండాలి కదా, అది లేదు. సో టోటల్ ఫ్లాప్ అనిపించింది, ప్లస్ ఇరిటేషన్ అనిపించింది నాకు. ప్లస్ శ్రీజ తన పాయింట్ చెప్పింది, ఇది నాకు అనిపించింది. అంటే నా సింపుల్ స్టాండ్ నేను తీసుకున్నా, నేను ఇండివిజువల్గా ఆడినా అని చెప్పేసి ఆ పాయింట్ కూడా కాదంటాడు, నేను ఇట్లనే ఉంటా అని చెప్పేసి అని అంటాడు, నేను నామినేషన్ యాక్సెప్ట్ చేయాలంటాడు. సో ఇది టోటల్ అంటే తనకే నెగిటివిటీ. నాకు తెలిసి ఈ వీక్ డైరెక్ట్ ఆయన వెళ్ళిపోతాడా లేకపోతే తీసేస్తాడో బెటర్ అనిపిస్తుంది నాకు. అంటే టోటల్ బిగ్ బాస్ అనేది అర్థం కాలే బేసిక్గా. నేను ఫ్యాన్ని అందరి మాస్కులు తీసేస్తా అది అని చెప్పేసి అని వచ్చిండు. ఎన్ని సీజన్స్ నుంచి ఎన్ని జరిగినాయి, ఎన్ని ఇష్యూస్ అయినాయి, ఆయనకు తెలియదు ఆయనకు బయట ఎట్లా పోట్రే అయితే అంటది, బయట ఏముంటుంది అని చెప్పేసి, లేకపోతే ఇది ఆయన గేమా అసలు ఏంటి. నెక్స్ట్ నామినేషన్ చూస్తే భరణి గారు కూడా సేమ్ ఆల్మోస్ట్ 4 to 5 నామినేషన్ దాకా గుడ్ టాపిక్. ఏదైతే మీకు ఆల్రెడీ తెలిసినా కూడా మీరు చెప్పలేదు, అంటే నేను మిమ్మల్ని వచ్చి అడిగినాక కూడా మీరు చెప్పలేదు అని చెప్పేసి ఎవరెవరు శ్రీజ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు అంటే నేను చెప్పినా కూడా అంటే మిమ్మల్ని వచ్చి అడిగినా అంటే మీకు ఏమన్నా తెలుసా అని, అయినా కూడా మీకు తెలియదు అని చెప్పేసి ఏం తెలియనట్టు అక్కడికి వచ్చేసి అంత సీన్ క్రియేట్ చేసింది అని అంటే ఇది నాకు కొంచెం అదే అనిపించింది అని చెప్పేసి డిమాండ్ పవన్ కూడా అదే పెట్టి నామినేషన్ చేసినాను. సేమ్ తనకి హరిత హరీష్ కూడా కాను సేమ్ అదే పాయింట్ మీద ఇద్దరు వాదింపు చేసుకున్నారు. టోటల్ అంత మంచి అనిపించలేదు. ఈ మర్యాద మనీష్కును భరణి గారికి కూడా అయింది. భరణి గారు ఏదో మాట్లాడుకుంటూ బ్రో అని చెప్పేసానంటే ఏమన్నావు అని చెప్పేసుకుంటూ పోతాడు. అంటే ఫోకస్ చేయని చెప్పేసి టాపిక్ అన్నట్టు. అంటే నువ్వే ఫోకస్ చేయట్లేదు, ఏమన్నావు అని చెప్పేసి అంటే నాకేమనిపించింది అంటే అసలు కామనర్స్ సెలబ్రిటీస్ లెక్క ఫీల్ అవుతున్నారు, సెలబ్రిటీస్ ఏమో నార్మల్గా ఫీల్ అవుతారు. అసలు సెలబ్రిటీస్ ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అగ్ని పరీక్షలో కామన్ పీపుల్ ఆడ ప్రూవ్ చేసుకొని వీళ్ళకి బిగ్ బాస్ లోకి వచ్చిండు, ఆల్రెడీ వీళ్ళు బిగ్ బాస్ లోకి వచ్చింది కదా. ఇదే వీళ్ళు రీతు చౌదరి తనుజ వాళ్ళు కెమెరాకు పోయి చెప్పడము, అసలు నేనెందుకు ప్రూవ్ చేసుకోను, నేను బయట అంతా ప్రూవ్ చేసుకొని సెలబ్రిటీలకు ఫీల్ అయిన తర్వాతనే ఇప్పుడు నేను బిగ్ బాస్ లోకి వచ్చిన. వాళ్ళు అదేం లేదు కామన్ పీపుల్ కాబట్టి
అగ్ని పరీక్షలు ప్రూవ్ చేసుకుని వచ్చిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని టెనెట్స్ గా పెట్టి వాళ్ళని ఓనర్స్ గా పెట్టి మమ్మల్ని దీన్ని ప్రూవ్ చేయమంటారు. సో వాళ్ళు అడిగే దాంట్లో పాయింట్ అనిపించింది నాకు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు, వర్సెస్ పెట్టిళ్ళు అన్ని క్రియేట్ చేస్తున్నారు. అసలు కామనర్స్ అనేటోళ్ళు కరెక్ట్ ఫీల్ అయితే లేరు. అంటే మీన్స్ వాళ్ళే సెలబ్రిటీస్ లెక్క ఫీల్ అవుతారు. అంటే పాయింట్ అనేది లేదన్నట్టు. పాయింట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది చేసి ఇది చేసి చేయడం నాకు చాలా అది ఉంది. ప్లస్ శ్రీజది కూడా అంటే అగ్ని పరీక్షలో ఫుల్ టఫ్ కాంపిటీషన్ అంటే ఆడింది, మాటలు కూడా ఇచ్చి పడేసింది, అంతా ఓకే. కానీ ఇక్కడికి వచ్చినాక పాయింట్ వాల్యూ లేకుండా అయింది. అంటే ఎట్లా అని అంటే తనేమో ఇట్లా ఫ్రై అనుకుంటే నాకు కర్రీ చేసింది అని చెప్పేసి అని అన్నది. కానీ అక్కడ వేసిందే వీళ్ళు, ఆలు వేసింది, కలిపింది, ఆయిల్ పోసింది అంతా వీళ్ళు. అదే పాయింట్ మీద ఇట్లా నామినేట్ చేసింది. అసలు ఆయంత కొంచెం కొంచెం బ్రెయిన్ లేకుండా చేసినట్టు అనిపించింది ఆ నామినేషన్. కానీ మళ్ళీ వీడియో చూసిన తర్వాత కూడా చెప్పకపోవడం ఇదంతా కొంచెం అనిపించింది. టోటల్ కామనర్స్ లో పెద్దగా ఆడే వాళ్ళు ఏం అనిపించట్లేదు నాకు. ప్లస్ ఆ ప్రియ కూడా ఎప్పటికీ చిరాకు పడుతూ అదే ఉన్నాయి తప్ప, లేకపోతే ఈ 1 hour అవన్నీ వస్తున్నాయా అనేది అయితే అర్థం కావట్లేదు. ప్లస్ టోటల్గా హై మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, కరెక్ట్ కాన్వో జరిగి నీ పాయింట్ నా పాయింట్ ఇది అని చెప్పేసి ఏదన్నా మాట్లాడుకున్నది, లేకపోతే యాక్సెప్ట్ చేసి నా మిస్టేక్ ఇది అని చెప్పేసి ఏమన్నా ఒప్పుకున్నాయి, ఏం కనవలేదు. అసలు ఈ వీక్ ఏదైనా గేమ్ పెడితే ఆ గేమ్ ఎట్లా ఆడతారు, అసలు ఏ పాయింట్స్ ఉంటాయి, అసలు ఏ విధంగా పోతుందో అని చూడాలన్నది. జస్ట్ చూద్దాం గైస్.